ఇవాళ గైస్ ఈ వీడియో స్కాలర్షిప్ గురించి చేయడం జరిగింది. ఆ స్కాలర్షిప్ అందిస్తుంది సంతూర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024-2025 సంబంధించి స్కాలర్షిప్స్ అనేది అప్లికేషన్స్ అనేది ఓపెన్ అవ్వడం జరిగిందన్నమాట. సో సెలెక్టెడ్ అయిన క్యాండిడేట్స్కి మంచి అమౌంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో బిఫోర్ ఎంటరింగ్ అబౌట్ ది స్కాలర్షిప్ డీటెయిల్స్, ఈ స్కాలర్షిప్ డీటెయిల్స్ ఎంటర్ అవ్వకముందు క్యాండిడేట్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. సో అదేవిధంగా ఎంతో లాస్ట్ టైం నుంచి నేను లాస్ట్ ఇయర్స్ నుంచి స్కాలర్షిప్ డీటెయిల్స్ అని ప్రొవైడ్ చేశాను. మోర్ దెన్ 200 అబౌవ్ స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేశాను. చాలామంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. అందులో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కొంతమంది రీసెంట్గా కొంతమంది సెలెక్ట్ అయిన వాళ్ళు నాకు మెసేజ్ చేశారు. ఇక్కడ చూడండి వీళ్ళు అనమాట. అక్కడ నేను ఇప్పటి నుంచి పోస్ట్ చేస్తాను. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ స్టూడెంట్స్ యొక్క నేమ్, అదేవిధంగా వాళ్ళ డీటెయిల్స్, స్కాలర్షిప్ డీటెయిల్స్ వాళ్ళు పెట్టిందే నేను క్యాప్చర్ చేసి మీకు ఎటు చూడండి. ఇక్కడ నేను కౌంట్ కూడా చేయడం జరిగింది. ఇప్పటికీ 1 2 కౌంటెడ్ సెలెక్టెడ్ 2 మెంబర్స్ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. ఓకేనా. సో వాళ్ళు అనమాట. ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యింటే కనుక కామెంట్ చేయండి. మీరు చేయడం ద్వారా ఇంకొంతమందికి నమ్మకం అనేది వస్తుంది అనమాట. స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు, మనం కూడా సెలెక్ట్ అవుతామని. సో డెఫినెట్లీ సెలెక్ట్ అయితే లైక్ చేయండి. అండ్ అది ఆల్సో ఇంకోటి, లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. సో ఎన్నో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అని మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అండి. సో మీరు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ మీరే కాదు, నాకు సంతూర్ వాళ్ళే ఇక్కడ చూడండి, వాళ్ళు సంతూర్ స్కాలర్షిప్ వాళ్ళు మన యొక్క వర్క్ బాగుందని చెప్పేసి వాళ్ళు నాకు మెయిల్ రాయడం జరిగింది. సో యువర్ డెడికేషన్ యాజ్ ఇన్స్పైరింగ్ అండ్ ఇన్ఫార్మింగ్ అదర్స్ ఈజ్ ట్రూలీ కమెండబుల్ అని వాళ్ళే నాకు ఒక మంచి ఒక పాజిటివ్ ఎంకరేజ్మెంట్ అనేది చేయడం జరిగింది. సో అదేవిధంగా వాళ్ళే కంపెనీ వాళ్ళే నాకు సంతూర్ స్కాలర్షిప్ వాళ్ళే డైరెక్ట్గా మెయిల్ చేసి మీ యొక్క వర్క్ బాగుంది, సో ఇప్పుడు ఈ ఇయర్కి సంబంధించి స్కాలర్షిప్ అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాయి, సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మీ యొక్క ప్లాట్ఫామ్లో అనేసి వాళ్ళు డైరెక్ట్గా నాకు మెయిల్ చేయడం జరిగింది. అది నాకు అది ఒక అప్రిషియేషన్ లాగా ఉందన్నమాట. సో మీరు కూడా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ యొక్క వీడియో రీచ్ అనేది వెళ్తుంది అనమాట. ఇంకొంత స్టూడెంట్స్కి తెలుసుకుంటారు అనమాట. ఇక్కడ ఏంటంటే నేను ఎలిజిబిలిటీస్లో మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఇక్కడ ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ మెయిల్లో చూపిస్తాను. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ స్కాలర్షిప్ డీటెయిల్స్ చూసుకుందామండి. సో అకాడమిక్ ఇయర్ 2024-2025 నుంచి అప్లికేషన్ డెడ్ లైన్ 20 అనమాట. ఇక్కడ స్కాలర్షిప్లో వాళ్ళు మెయిల్ పెట్టింది అయితే నాకు అప్లికేషన్ డెడ్ లైన్ 20 అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ 23 అని ఉంది. సో మీరు 20 లోపే అప్లై చేసుకోండి. నాకు మెయిల్ పెట్టిన దాంట్లో 20 అని పెట్టారనమాట. 20th సెప్టెంబర్ 2024 అని పెట్టారు. సో మీరు ఒకవేళ అప్లై చేసుకుంటే 18th లోపే అప్లై చేసుకోండి. అప్లికేషన్స్ మళ్ళీ బిజీ అవుతుంది. ఓకేనా. ఎవరైతే స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ ఈ స్కాలర్షిప్కి కేవలం ఉమెన్ స్టూడెంట్స్కి మాత్రమే, యంగ్ ఉమెన్ స్టూడెంట్స్కి, అది కూడా ఎవరైతే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్లో చదువుతుంటారు అటువంటి స్టూడెంట్స్, ఉమెన్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళు కూడా క్లాస్ 10th అనేది గవర్నమెంట్ స్కూల్లో కంప్లీట్ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ కూడా 12th క్లాస్ కన్నా గవర్నమెంట్ స్కూల్ ఆర్ జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్లోనే కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా 2023-2024లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలన్నమాట. అండ్ 2024-2025 ఈ అకాడమిక్ ఇయర్లో ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఎన్రోల్ చేసుకొని ఉండాలి. ఇన్ని కండిషన్స్ చూసారా ఈ సంతూర్ స్కాలర్షిప్. మొత్తం అన్ని గవర్నమెంట్ స్కాలర్షిప్లో కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా ఈ ఇంటర్మీడియట్కి ఇప్పుడు ప్రజెంట్ బీటెక్ మీరు ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ చేస్తుంటారు కదా, దానికి ఎటువంటి గ్యాప్ తీసుకొని ఉండగలరు. జస్ట్ రీసెంట్గా 2023-2024లో మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకోండాలి. ఇప్పుడు 2024-2025లో ఫుల్ టైం, అది కూడా పార్ట్ టైం కాదు, ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ను ఎన్రోల్ చేసుకోండాలి, అంటే కోర్స్ తీసుకొని ఉండాలి. అటువంటి గర్ల్ స్టూడెంట్, ఉమెన్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ ఫర్ ది స్కాలర్షిప్. అదేవిధంగా ద ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ కోర్స్ మస్ట్ హ్యావ్ మినిమం డ్యూరేషన్ ఆఫ్ 3 years, అంటే మినిమం 3 years ఉండాలి. అంటే డిగ్రీ స్టూడెంట్స్ అయినా ఎలిజిబుల్ అవుతారు, బీటెక్ స్టూడెంట్స్ అయినా ఎలిజిబుల్ అవుతారు. కొంతమంది అయితే 2 years గ్రాడ్యుయేషన్ అట్లాంటివి ఉంటాయి, అలాంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. స్టూడెంట్స్ విత్ ఏ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్ పర్సింగ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ హ్యుమానిటీస్, లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆర్ స్ట్రాంగ్లీ ఎంకరేజ్డ్ టు అప్లై. అంటే ఇక సైన్స్ వైపు వెళ్ళి చదువుకోవాలని, లిబరల్ ఆర్ట్స్ వైపు వెళ్ళి చదువుకోవాలి, హ్యుమానిటీస్ వైపు చదువుకోవాలని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి వీళ్ళు కూడా ఇంకాస్త ఎక్కువ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అదర్ స్టూడెంట్స్కి లేదా అంటే వాళ్ళకి కూడా చేయడం జరిగింది, బట్ వీళ్ళకి ఈ రంగంలో ఎక్కువ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఓకేనా. ప్రియారిటీ విల్ ఆల్సో బి గివెన్ టు స్టూడెంట్స్ ఆస్పిరేషన్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, అంటే ఆ డిస్ట్రిక్ట్స్లో బ్యాక్వర్డ్కి చెందిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వీళ్ళు ఈ యొక్క స్కాలర్షిప్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. బెనిఫిట్స్ కనుక చూసుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి పర్ యానం 24,000 రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే అప్లై చేసుకొని సెలెక్ట్ అయ్యారు అనుకోండి, 24,000 రూపీస్ అనేది మీకు ఫస్ట్ ఇయర్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఇలాగా 4 years అనేది అమౌంట్ 24,000 రూపీస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీరు సెలెక్ట్ అయితే మీరు పోస్ట్ అనేది నేను చేస్తాను. ఆ పోస్ట్ ద్వారా మరికొంతమంది స్టూడెంట్స్ నమ్ముతారనమాట. ఓకేనా. సో డెఫినెట్గా వచ్చేయండి. అండ్ ఈ స్కాలర్షిప్ అమౌంట్ అనేది మీరు యొక్క ఎడ్యుకేషన్కి యూటిలైజ్ చేసుకోవాలని వీళ్ళు మెన్షన్ చేయడం
చేయడం జరిగింది. నేను కూడా మీరు ఆ ఎడ్యుకేషన్‌కే యుటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సెలెక్ట్ అయితే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. ఓకేనా? అప్లికేషన్స్ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అనేది అప్‌లోడ్ చేయండి. ఇంకా డిగ్రీ, కాలేజ్ ఐడీ కార్డ్ అంటే మీ కాలేజ్‌లో జాయిన్ అయ్యింటారు కదా! ఐడీ కార్డ్ ఇచ్చింటారు కదా! ఆ ఐడీ కార్డ్ అనేది వీళ్ళు ఇక్కడ అడుగుతారన్నమాట డాక్యుమెంట్స్‌లో అప్‌లోడ్ చేయని. సో, దాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక క్లాస్ 12థ్ అండ్ 10థ్ మార్క్ షీట్స్ అనేది మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఈ డాక్యుమెంట్స్ కూడా క్లియర్‌గా అప్‌లోడ్ చేయండి. ఏదో ఇలాగా బ్లర్‌గా అలాగుండి అలా అప్‌లోడ్ చేశారంటే మనం రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో, క్లారిటీ కనపడేటట్లు వాళ్ళు చూస్తేనే ఫస్ట్ అటెంప్ట్‌లోనే వాళ్ళు డీటెయిల్‌గా కనపడేటట్లా క్లియర్‌గా అప్‌లోడ్ చేయండి. ఇక ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఆధార్ కార్డ్ గానీ, ఐడెంటిటీకి గానీ, ఇక రేషన్ కార్డ్ గానీ ఆర్ ఎనీ ఐడీ ప్రూఫ్‌కి మీకు ఐడెంటిటీకి సంబంధించి ఏదైనా ఉంటాయి కదా! అందరికీ ఆధార్ కార్డులు ఉంటది. ఒకవేళ లేకుంటే ఇందులో నేను మెన్షన్ చేసాను కూడా ఏదో అప్‌లోడ్ చేయండి. ఓకేనా? ఇక ఫోటో కాపీ ఆఫ్ అప్లికెంట్ పాస్‌బుక్ అంటే పాస్‌బుక్ ఉంటుంది కదా! అదర్ దెన్ గ్రామీణ బ్యాంక్ తప్ప ఇంకేమైనా బ్యాంకులు ఉంటాయి కదా! ఆ బ్యాంకుల పాస్‌బుక్ ఫ్రంట్ పేజ్ అనేది మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు పర్టిక్యులర్‌గా మెన్షన్ చేశారు. అదర్ దెన్ గ్రామీణ బ్యాంక్. ఒకవేళ గ్రామీణ బ్యాంక్ ఉంటే మీరు అది అప్‌లోడ్ చేయకండి. ఆ బ్యాంక్ మినహాయించి ఏమైనా ఇంకా బ్యాంక్స్ ఉంటాయి కదా! స్టేట్ బ్యాంక్ గాని, యూనియన్ బ్యాంక్ గాని, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గాని అటువంటి బ్యాంక్స్‌లో ఉంటే ఆ బ్యాంక్ యొక్క ఫ్రంట్ పేజ్ ఫోటో ఉంటుంది కదా! దాన్ని అప్‌లోడ్ చేయండి. ఓకేనా? ఈ డాక్యుమెంట్ డీటెయిల్స్ ఇది అప్లై ప్రాసెస్ ఇది ఫాలో అవ్వచ్చు అనమాట. ఇది ఇక్కడ అప్లై నౌ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు వెంటనే వెళ్ళిపోతారు. నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చింటాను. సో, ఆ డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి దాన్ని ఫాలో అవుతే మీరు స్కాలర్‌షిప్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇవి టర్మ్స్ అండ్ కండిషన్ అండి. ఒకసారి మీరు కూడా చూడండి. ఆల్మోస్ట్ నేను అన్నీ చెప్పినాను. సో, అదే మళ్ళీ రిపీటెడ్ అనమాట. సో, ఒకసారి మీరు చదవండి. మీకు ఇంకాస్త తెలుస్తది. ఇక కెన్ స్టూడెంట్స్ హూ పాస్డ్ క్లాస్ 12థ్ ఇన్ 2023-24 అప్లై ఫర్ దిస్ స్కాలర్‌షిప్ ఇఫ్ దే ఆర్ స్టార్టింగ్ గ్రాడ్యుయేషన్ స్టడీస్ ఇన్ ద అకాడమిక్ ఇయర్ సెషన్ 2024 అంతే అండి. ఆఫ్టర్ ఏ గ్యాప్ 2024 ఆఫ్టర్ ఏ గ్యాప్ ఇయర్ అంటే స్టూడెంట్స్ హూ హ్యావ్ టేకెన్ గ్యాప్ ఇయర్ కెన్ ఓన్లీ గ్యాప్ ఇయర్ కెన్ అప్లై ఫర్ దిస్ స్కాలర్షిప్ ప్రొవైడెడ్ దే ఆర్ ఎన్రోల్ ఇన్ ఏ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ 2024-2025 అంటే 2023-2024లో కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఎన్రోల్ చేసుకుంటే ఈ యొక్క గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ 2024-2025 అటువంటి స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. కెన్ స్టూడెంట్స్ హూ హ్యావ్ అటెండెడ్ క్లాస్ 10th అండ్ 12th అట్ ఎనీ స్కూల్ అప్లై ఫర్ దిస్ స్కాలర్షిప్ నో ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? ది స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఓపెన్ టు స్టూడెంట్స్ హూ ఆర్ కరెంట్లీ ఇన్ ది సెకండ్ థర్డ్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ స్టడీస్ నో ఓన్లీ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు గ్రాడ్యుయేషన్ డిగ్రీ సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఓన్లీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. హౌ విల్ ద సెలెక్టెడ్ స్కాలర్షిప్ రిసీవ్ ది స్కాలర్షిప్ అంటే ఇక్కడ చూడండి సెలెక్టెడ్ స్కాలర్షిప్ విల్ రిసీవ్ ది స్కాలర్షిప్ అమౌంట్ త్రూ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ టు దేర్ బ్యాంక్ అకౌంట్ అంటే డైరెక్ట్గా స్టూడెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి వీళ్ళు స్కాలర్షిప్ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందన్నమాట. అకౌంట్స్ ఫ్రమ్ గ్రామీణ బ్యాంక్స్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ ఇక్కడ మెన్షన్ చేయడం చూడండి. అకౌంట్స్ గ్రామీణ బ్యాంక్ అకౌంట్లు అనేది వీళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు. ఒకవేళ మీరు అప్లోడ్ చేస్తే డిస్క్వాలిఫైడ్ చేస్తారంట. సో, జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఇక కాంటాక్ట్ డీటెయిల్స్ అండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు ల్యాండ్‌లైన్ నెంబర్ ఇచ్చారు. సో, ఇక్కడ నేను చూపిస్తాను. నాకు మెయిల్‌లో కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి ల్యాండ్‌లైన్ నెంబర్ ఈ విధంగా ఉంటదనమాట. వాళ్ళు మన మెయిల్ ఐడీ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాళ్ళకైతే ఇదనమాట. ఇక హిందీ వాళ్ళకైతే ఇది. ఇక మన తెలుగు వాళ్ళకైతే బోత్ ఆంధ్ర, తెలంగాణకి తెలుగు వాళ్ళు కాబట్టి ఈ నెంబర్‌కి మీరు కాల్ చేయొచ్చు అనమాట. డీటెయిల్‌గా తెలుసుకోండి. ఓకేనా? లాస్ట్ టైము 1800 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకున్నారంట. ఈ టైం వచ్చేసి 1900 స్టూడెంట్స్‌కి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది చూడండి. 1900 స్టూడెంట్స్‌కి ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట స్కాలర్‌షిప్. అంటే 100 మెంబర్స్‌కి ఎక్కువ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, స్కాలర్‌షిప్ అవ్వండి. త్రూ ద స్కాలర్‌షిప్ మోర్ దెన్ 80,000 ఉమెన్ ప్రెడమినెంట్‌లీ ఆల్మోస్ట్ ఈ యొక్క డేట్ 20th సెప్టెంబర్ అండి. సో, గుర్తుపెట్టుకోండి. ఈ స్కాలర్‌షిప్‌కి సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వాళ్ళకి కాల్ చేయండి. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.